ఒకడున్నాడు, కడపవాడు ఇంకను రాలేదు. వచ్చినప్పుడు అతను కొంచెం కాలం ఉండవలెను. ఉండినదియు ఇప్పుడు లేనిదినైనా ఈ క్రూర మృగము ఆ 7గురితో పాటు ఒకడనై ఉండి తానే 8వ రాజును. జాగ్రత్త, మీరు గమనించారా? అక్కడ కొంతమంది రాజులు వచ్చారు అంటాడు. ఎక్కడి నుంచి వచ్చారు? తూర్పు దేశాల నుంచి. అప్పుడు సునీలు అమెరికా ఉండొచ్చు అన్నాడు కదా. అమెరికా దేశము ముద్రలు విప్పబడినప్పుడే కాలిపోతుంది. కేవలము చివరి వరకు ఉండేటువంటి దేశాలు ఏంటి అంటే ఇటు ఇండియా నుంచి అక్కడ గలలియా సముద్రం వరకు ఉన్నటువంటి ప్రాంతం మాత్రమే మిగులుతుంది. మిగతాది ఎంత నాశనం అయిపోతుంది. ఎందుకంటే భూమిని 3 భాగాలు చేస్తే 2 భాగాలు పూర్తిగా కాలిపోతే ఒక్క భాగమే ఉంటుంది. ఈ పాత్రలు కుమ్మరించబడినప్పుడు కూడా ఒక్కొక్కటి నాశనం అయిపోద్ది. మన వైపు ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే తూర్పు ప్రాంతాలను మనం చెప్పబడుతూ ఉన్నాయో అక్కడి వారు మాత్రమే ఉంటారంతే, ఇంకెవరున్నారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ కొంతమంది రాజులు ఉన్నారు. ఎవరై ఉంటారు? రాజులు. ఇప్పటికీ రాజుల పరిపాలన జరిగేటువంటి ప్రాంతాలు ఏవి? బబులనా? దుబాయ్? అదే నేను అన్నంత మాత్రాన తప్పేం కాదు. అక్కడ 12 దేశాల వారు ఉన్నారు. అవన్నీ కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. అవన్నీ కూడా ఎక్కడ ఉండాలో తెలుసా? చివరిలో ఉండాలి. ఇవన్నీ కూడా నువ్వు ఆఫ్ చేసి